హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా టీడీపీకి బిగ్ షాక్, టీడీపీ ముఖ్య నేత వైసీపీలోకి జంపు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఎవరు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఏపీలో ఎన్నికల వేళ పార్టీలో జంపింగ్స్, కొత్త నేతల చేరికలు ఊపందుకున్నాయి. వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సీఎం జగన్ గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికే కేశినేని నాని వైసీపీలో చేరారు. ఇప్పుడు అమరావతి ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు కూడా కొనసాగుతున్నాయి. అయితే వైసీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు తుది దశకు చేరింది. ఈ నెల 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్ పార్టీ కేడర్తో వరుస సమావేశాలకు నిర్ణయించారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇటు వైసీపీ నుంచి సీట్లు రాని కొందరు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీ నేతలు వైసీపీ ముఖ్య నేతలతో టచ్లోకి వస్తున్నారు. టీడీపీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. అయితే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో రావెల సమావేశమయ్యారు. అయితే పార్టీలో దళిత వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా తను వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. రావెల చేరికపైన సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రావెల కిషోర్ బాబు 2014లో టీడీపీ నుంచి పత్తిపాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా గెలిచిన 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ సమయంలో రావెలకు ఉద్వాసన చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి రావెల జనసేనలో చేరారు. అయితే 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన కిషోర్ బాబుకు 26,371 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్య వరప్రసాద్కు 85,110 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత విజయం సాధించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తరువాత అందులో తోట చంద్రశేఖర్తో పాటుగా రావెల చేరారు. కొంతకాలానికే రావెల ఆ పార్టీ వీడారు. ఇప్పుడు రావెల వైసీపీలో చేరటం ఖాయమని చెబుతున్నారు.